నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం వారి 2025-28 మూడేళ్లకు గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వారి సంఘ భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల అధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు సమక్షంగా ఉన్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు రవికిరణ్, జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, ఇతర ప్రముఖులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. బోధన్ శాఖ అధ్యక్షుడిగా ఎం రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వి సత్యనారాయణ, కోశాధికారిగా సిహెచ్ దావులు, అసోసియేషన్ అధ్యక్షుడిగా మురహరి, ఉపాధ్యక్షులుగా మువ్వ విజయలక్ష్మి, మహమ్మద్ ఇస్మాయిల్, కమిటీ ప్రముఖ సభ్యులుగా కుషాల్, పాపారావు, ముత్తన్న, వెంకటేశం, వీరాగౌడ్ ఎన్నికయ్యారు. ఎలక్షన్ అధికారులుగా ఆశయ్య, భూమాగౌడ్, లింగయ్య, శంకర్, గంగాధర్ బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ శాఖ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి, విశ్రాంత ఉద్యోగుల హక్కు పరిరక్షణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ సభ్యుల సమన్వయంతో విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి నిష్పక్షపాతంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం బోధన్ యూనిట్కు మా కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు. అట్లనే మా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బోధన్ పెద్దలు, తర్వాత నిజామాబాద్ నుంచి జిల్లా కార్యవర్గం సభ్యులు వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మమ్మల్ని ఎన్నుకొని మా మీద ఇట్లా నమ్మకంతో ఉన్నారో వారి నమ్మకానికి వమ్ము చేయకుండా మా కార్యవర్గం పనిచేస్తుందని హామీ ఇస్తున్నాను. ఏ చిన్న పని అయినా కూడా మమ్మల్ని 24/7 మేము వర్క్ చేస్తూనే ఉంటాము. ఏ సమస్య వచ్చినా కార్యవర్గ సభ్యులు ఎవరికి చెప్పినా కూడా మేమందరం స్పందించి వారికి సేవ చేస్తామని, పెన్షనర్స్ అందరికీ సేవ చేస్తామని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.